తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ నిన్న కీలక తీర్పును వెలువరించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి ఫిరాయించారంటూ దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సంబంధిత ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవని, వారు కేవలం రాజకీయపరమైన సమావేశాల్లో మాత్రమే పాల్గొన్నారని స్పీకర్ తన తీర్పులో పేర్కొన్నారు. ఈ తీర్పుతో అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు సహా 5 ఎమ్మెల్యేల పదవులకు గండం తప్పినట్లయింది. నిన్న 5 ఎమ్మెల్యేల పిటిషన్లను కొట్టివేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ నేడు మరో 3 ఎమ్మెల్యేల భవితవ్యంపై తీర్పు వెలువరించనున్నారు. పోచారం శ్రీనివాస్, కాళే యాదయ్య, సంజయ్ కుమార్లకు సంబంధించిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి మరియు దానం నాగేందర్ల విచారణ ఇంకా కొనసాగుతోంది. స్పీకర్ నోటీసులకు వివరణ ఇచ్చేందుకు వీరు మరింత సమయం కోరడంతో వారి జవాబు అందిన తర్వాతే తుది తీర్పు వచ్చే అవకాశం ఉంది. స్పీకర్ నిర్ణయంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా అధికార పక్షంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్లను కొట్టివేస్తూ స్పీకర్ ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ న్యాయ పోరాటానికి సిద్దమైంది. అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద గౌడ్, సంజయ్ మీడియాతో మాట్లాడుతూ స్పీకర్ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేస్తామని ప్రకటించారు. లెజిస్లేటివ్ నిబంధనల ప్రకారం పూర్తి స్థాయి తీర్పు కాపీని అందజేయాల్సి ఉన్నప్పటికీ తమకు కేవలం ఒక పారాగ్రాఫ్ మాత్రమే ఇచ్చారని వారు ఆరోపించారు. ఓపెన్ కోర్టులో ఆర్డర్ కాపీని క్షుణ్ణంగా చదివి వినిపించాలనే నిబంధనను కూడా స్పీకర్ విస్మరించారని మండిపడ్డారు. స్పీకర్ తీర్పు ఏకపక్షంగా ఉందన్న బీఆర్ఎస్ నేతలు న్యాయస్థానం వేదికగా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ నడి తెలుసుకుందాం. రామ్ నరేష్, చెప్పండి. నిన్న 5 ఎమ్మెల్యేలకి సంబంధించి స్పీకర్ తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ రోజు మరో 3 ఎమ్మెల్యేలకి సంబంధించి స్పీకర్ తీర్పిస్తారు. అయితే బీఆర్ఎస్ నేతలు వచ్చేసి కోర్టుకి, హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది అని అంటున్నారు కదా. బోనా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి అంటే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. దీనికి సంబంధించి అనర్హత వేటు వేయాలంటూ కూడా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన స్పీకర్ నిన్న 5 ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక నిర్ణయం ప్రకటించారు. అయితే వీళ్ళు ఎక్కడా కూడా 5 ఎమ్మెల్యేలు ఎక్కడా కూడా పార్టీ మారినట్టుగా టెక్నికల్ ఆధారాలు లేవంటూ కూడా పిటిషన్లు కొట్టివేయడం జరిగింది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడిన పరిస్థితి ఉంది. ఎవరైతే పిటిషన్లు దాఖలు చేశారో, అనర్హత వేటు వేయాలని చెప్పి పిటిషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా స్పీకర్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఏకపక్షంగా ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు, ఏదైతే స్పీకర్ తీసుకున్న నిర్ణయం, ఏదైతే పిటిషన్ ను కొట్టివేస్తూ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఆ నిర్ణయానికి సంబంధించిన కాపీలు తమకు ఇవ్వాలని చెప్పేసి అన్నారు. అయినప్పటికీ కూడా ట్రిబ్యునల్ స్పీకర్ గా అంటే స్పీకర్ ట్రిబ్యునల్ కోర్టు నిర్వహించారు కాబట్టి ఆయన దీనికి సంబంధించిన కాపీలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆ కాపీలు ఇవ్వకుండా ఏకపక్షంగా వాళ్ళు టెక్నికల్ గా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, వాళ్ళు బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారంటూ ఏ విధంగా స్పీకర్ నిర్ణయాన్ని ప్రకటిస్తారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో మండిపడిన పరిస్థితి. దీనిపై హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని చెప్పారు. మరోవైపు ఈ రోజు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి మరో 3 ఎమ్మెల్యేలు ఈ రోజు పోచారం శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా కాళే యాదయ్య, అదేవిధంగా సంజయ్ కుమార్, ఈ 3కు సంబంధించి తీర్పు ప్రకటించే అవకాశం ఉంది. ఈ తీర్పు కూడా అదేవిధంగా నిన్న ఏదైతే 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన తీర్పు ప్రకటించారో అదేవిధంగా తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు పార్టీ మారారు, సీఎం రేవంత్ రెడ్డిని అదేవిధంగా ఇన్ఛార్జి నటరాజ మీనన్ ఆధ్వర్యంలో కండువాలు కప్పుకున్నారు, పార్టీ కార్యక్రమాల్లో బాహాటంగానే పాల్గొన్నారు. ఎన్ని ఆధారాలు ఇచ్చినా కూడా వాళ్ళు టెక్నికల్ గా ఎక్కడ కూడా పార్టీ మారినట్టు లేదని చెప్పి స్పీకర్ నిర్ణయం ప్రకటించడాన్ని మాత్రం బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతుంది. మరోవైపు కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇద్దరికి సంబంధించి ఇప్పటి వరకు వాళ్ళ విచారణకు హాజరు కాలేదు. అయితే కడియం శ్రీహరి నిన్న స్పీకర్ కు అంటే తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, ఎక్కడ కూడా పార్టీ మారలేదంటూ స్పీకర్ కు తన వివరణ లేఖ ద్వారా పంపించడం జరిగింది. ఇదే అంశాన్ని ఎవరైతే పిటిషనర్ ఉన్నారో కేపీ వివేకానంద ఆయనకి కడియం శ్రీహరి తరఫున లేఖను ఆయనకు పంపించడం జరిగింది. దీంతో ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటు తప్పే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తాయి. కేవలం ఒక దానం నాగేంద్ర మాత్రం ఆయన పార్టీ మారిన తర్వాత
పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. దీంతో ఆయన టెక్నికల్ గా అంటే పూర్తి ఆధారాలతో ఆయన పార్టీ నుంచి మారారు. అదేవిధంగా కాంగ్రెస్ బీఫామ్ నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది కాబట్టి ఆయనపై అనర్హత వేటు వేసే అవకాశం ఉంది. అయితే ఆయన కూడా ఈ అనర్హత వేటు తప్పించుకునేందుకు రాజీనామా చేసే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే మొత్తంగా చూస్తే ఈ వ్యవహారంలో అంటే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పటికీ కూడా ఎక్కడ వాళ్ళు పార్టీ మారలేదని చెప్పి స్పీకర్ ప్రకటించడాన్ని మాత్రం బీఆర్ఎస్ పార్టీ నేతలు తప్పడుతున్నారు. దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే స్పీకర్ నిర్ణయం ఈ రోజు వరకు తేల్చి చెప్పాలని చెప్పేసి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఆదేశాలు ఉన్నాయి కాబట్టి నిన్న 5 ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు 3 ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా తన తీర్పును ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనిపై బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి ఇప్పటికే చెప్పింది. ఎందుకంటే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటు వేయాలి. గతంలో ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఏవైతేనో ఆ తీర్పుల ఆధారంగానే ఈ నిర్ణయం వస్తుందని చెప్పి భావించారు. కానీ స్పీకర్ మాత్రం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు జారీ చేసిన ఆదేశాల మేరకే తన నిర్ణయాన్ని ప్రకటించారంటే స్పీకర్ చైర్ను కూడా ఆయన అగౌరవపరిచారంటూ కూడా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. బాగున్నాం. థ్యాంక్ యూ రామ్ నరేష్.